అనే ఫిలాసఫీ ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారు వైసీపీ అధినేత జగన్. సోషల్ మీడియాను అణగదొక్కుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అదే మీడియా అస్త్రంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం అప్రజాస్వామిక విధానాలను ఖండించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైసీపీ మద్దతుదారులంతా తమ స్పందనను పోస్టింగులో తెలపాలని కోరారు. ఇతర ప్రతిపక్ష నేతలు కూడా ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఓవైపు పెద్ద ఎత్తున విమర్శలొస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాపై దాడులు కొనసాగిస్తోంది. ఏపీ పోలీసులు హైదరాబాద్లోని వైసీపీ సోషల్ మీడియా విభాగం కార్యాలయంపై దాడి చేశారు. రవికిరణ్ అరెస్ట్ మరవక ముందే ఇది జరగడం కలకలం రేపింది. సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అసహనాన్ని విపక్ష నేతలు దుయ్యబడుతున్నారు. ఎవరైనా నిజంగానే తప్పు చేసినా అర్ధరాత్రి తీసుకురావడం సబబు కాదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. ఇవాళ పేపర్లు చూసాం, మంత్రి నారాయణ గారు పరువు నష్టం దావా వేశారట. ఎవరో నా పరువు తీసేసేట్టు మాట్లాడారు కాబట్టి పరువు నష్టం దావా వేశారన్నారు. పాపం నారాయణ గారికి అంత విలువ తక్కువగా ఉన్నట్టుంది. లోకేష్ గారి మీద వేస్తేనేమో అర్ధరాత్రి పోయి పట్టుకొచ్చి జైల్లో పెడతారా, నారాయణ గారి మీద వేస్తేనేమో చెప్తేనేమో పాపం ఆయన పరువు నష్టం దావా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? అధికార పార్టీ వారు పోస్టులు పెడితే లేని కేసులు ఇతరులపైనే ఎందుకని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. వ్యతిరేక మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆరోపించారు. ఇవాళ సోషల్ మీడియా ఒకటి వచ్చింది కాబట్టి ఇవాళ దాన్ని కూడా నియంత్రించడానికి ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికార పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమైనా ఫేస్బుక్లో పెట్టచ్చు, దానికి మాత్రం ఏ కేసు రాదు. కానీ అధికార పార్టీ పైన, ముఖ్యమంత్రి పైన కానీ, లేదా ఆయన కుమారుడి పైన కానీ, లేదా మంత్రుల పైన పెడితే కాబట్టి దాన్ని కూడా నియంత్రించాలని చెప్పి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే మీడియా అంటూ ఉంటే మాకు అనుకూలంగా ఉండాలి, అది వ్యతిరేకంగా ఉంటే మాత్రం మేము దాన్ని సహించడానికి మేము సిద్ధంగా లేమని చెప్పి చంద్రబాబు ప్రభుత్వంపై అన్ని రకాల మీడియాల ద్వారా ప్రజాస్వామిక యుద్ధం ప్రకటించారు ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు జగన్. ఏపీ సర్కార్ ప్రజా వ్యతిరేక అప్రజాస్వామిక విధానాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు కలిసికట్టుగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాకు సంకెళ్లు వేయాలన్న చంద్రబాబు ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని, సర్కార్ నిరంకుశ వైఖరిపై నిరసన తెలపాలని కోరారు.